మనం ఇప్పుడు సిస్టంలో విండోస్ 11ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. పెన్ డ్రైవ్తో బూట్ చేయాలి కాబట్టి పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్న UEFI USB. ఇది పవర్-ఎక్స్ మదర్ బోర్డ్ కాబట్టి ఇలా వస్తుంది. ఇది వెల్కమ్ లోగో కింద వాళ్ళ కంపెనీ పేరు పెట్టుకున్నారు. పెన్ డ్రైవ్తో బూటింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మెల్లగా వస్తుంది. అది వచ్చేసింది. ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసింది. ఇగో ఇలా ఇది కొత్తగా వచ్చింది, ఇంతకుముందు ఇలా లేకుండే. ఇక్కడ ఏమంటుందంటే సెలెక్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ టు ఇన్స్టాల్. ఓకే, ఇంగ్లీష్. టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ ఇంగ్లీష్. ఓకే, మనం నెక్స్ట్ని క్లిక్ చేయాలి. సెలెక్ట్ కీబోర్డ్ సెట్టింగ్స్, యూఎస్ కీబోర్డ్ కాబట్టి డిఫాల్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్. ఇక్కడ సెలెక్ట్ సెటప్ ఆప్షన్. ఐ వుడ్ లైక్ టు ఇన్స్టాల్ విండోస్ 11 ఆర్ ఐ వుడ్ లైక్ టు రిపేర్ మై పీసీ. మనం ఏం చేయాలి, మనకు ఫ్రెష్ ఇన్స్టాల్ కావాలి కాబట్టి ఇన్స్టాల్ విండోస్ 11 ఆల్రెడీ డిఫాల్ట్గా క్లిక్ చేసింది కాబట్టి ఓకే. ఇక్కడ దాన్ని మనం అగ్రీ చేస్తూ ఇక్కడ టిక్ చేయాలి. ఐ అగ్రీ ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్ ఇంక్లూడింగ్ ఫైల్స్, యాప్స్ అండ్ సెట్టింగ్స్. ఓకే, దీన్ని టిక్ చేసినాం. నెక్స్ట్ క్లిక్ చేసినాం. ఇక్కడ ప్రొడక్ట్ కీ అడుగుతుంది. ప్రొడక్ట్ కీ ఉంటే ప్రొడక్ట్ కీ కొట్టాలి, లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ కీ. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా టైం తీసుకుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంది, విండోస్ 11 ప్రో ప్రొఫెషనల్ మనకు కావాలి. సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ కొట్టినాం. ఓకే, ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ లైసెన్స్ను మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీకి అంతే, ఇట్లా వస్తుంది. యాక్సెప్ట్ కొట్టాలి. కొద్దిగా ఆగమంటుంది, ప్లీజ్ వెయిట్ అన్నది కాబట్టి కొద్దిసేపు ఆగాలి. ఆగిన తర్వాత ఏమంటుంది, సెర్చింగ్ ఫర్ డిస్క్. ఇందులో ఏమేమి ఉన్నాయి, మరి హార్డ్ డిస్క్లో ఏమున్నాయి అవన్నీ చూసుకుంటాను. ఇక పార్టిషన్లో అయితే కొద్ది లేదు, ఇందులో పార్టిషన్ 1 2 3 4 5 పార్టిషన్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 2 మాత్రం పెన్ డ్రైవ్, దాని జోలికి పోవద్దు. ఓకే, డిస్క్ 0 పార్టిషన్ 1, డిలీట్ పార్టిషన్. ఇవన్నీ డిలీట్ చేసేయాలి, ఇంకా అవసరం లేదు. డిలీట్ పార్టిషన్ నొక్కగానే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్టిషన్ 1 డిలీట్ చేయాలి. నెక్స్ట్ పార్టిషన్ 2 ఇది కూడా డిలీట్ చేసేయాలి. ఓకే, పార్టిషన్ 1 ఉంది కదా, అది కూడా డిలీట్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో 240 GB SSD ఉంది కాబట్టి 223 GB మనకు ఫ్రీ స్పేస్ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం క్రియేట్ పార్టిషన్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ పార్టిషన్ క్లిక్ చేస్తే స్పేస్ మొత్తం చూపిస్తుంది. అప్లై కొట్టాలి. నేను ఒకటే పెడుతున్నా కాబట్టి, ఒకటే కావాలి కాబట్టి అప్లై కొట్టేసిన. కొట్టైనా మనకి ఎన్ని పార్టిషన్లు క్రియేట్ అవుతాయి ఇప్పుడు చూపిస్తుంది. ఇదంతా డిఫరెంట్గా వచ్చింది, ఇట్లా లేకుండే పాతది. ఓకే, చలో ఇప్పుడు మనం పార్టిషన్ 3 సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ కొడుతున్నాం. చలో నెక్స్ట్ కొట్టగానే ఏమవుతుంది, రెడీ టు ఇన్స్టాల్ విండోస్ 11 ప్రో, కీప్ నథింగ్, ఏం ఉంచకుండా తీసిపడి ఫ్రెష్ ఇన్స్టాల్ కావాలి అని చెప్తాను. ఓకే, ఇన్స్టాలింగ్ విండోస్ 11 ఇన్స్టాల్ అవుతుంది. 6% కంప్లీట్. %10 కంప్లీట్. ఏముంది, ఇవాళ రేపు అందరు చేసుకుంటాను ఓఎస్ ఇన్స్టాలేషన్. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు అసలు. విండోస్ ఇన్స్టాల్ చేయాలంటే ఏదైనా స్టోర్కు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, యూట్యూబ్ అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, హౌ టు ఇన్స్టాల్ విండోస్ అని కొడుతున్నారు,
కొట్టగానే ఎలా చేయాలో నేర్పిస్తుంది, చూసి నేర్చుకుంటున్నారు. విండోస్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది ఈ మధ్య. కానీ అది కూడా పూర్తిగా నేర్చుకున్నాకే చేయాలి, లేకపోతే డేటా లాస్ అవ్వడం లాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి. యూట్యూబ్లో చెప్పినట్టు చేస్తున్నాం, మరి డేటా ఎందుకు పోతుంది అంటే అదే డిస్క్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, అక్కడనే పోతాయి. అది కొంచెం చూసుకొని జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఇది లైవ్ కాబట్టి, లైవ్ వీడియో కాబట్టి అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు నేను వీడియో తీస్తూనే ఉన్నాను. కాబట్టి కొంచెం ఓపిక ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 16% కంప్లీట్ అంటే ఇంకా చాలా ఉంది. 18కి వచ్చింది. కంప్యూటర్లు ఏది పడితే అదే కొంటాను ఈ మధ్య అందరూ. పైసలు తక్కువ కావాలి, సిస్టమ్ మంచిగా ఉండాలంటే కుదరదు అన్నట్టుగా. పిండి కొద్ది రొట్టె అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. అది డాక్టర్ కేదార్ గారు మనకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. కేదార్ గారు ఏం చెప్పారంటే ఎంత పిండి ఉంటుందో అన్ని రొట్టెలు అవుతాయి అని చెప్పారు. చాలా చక్కగా వివరించారు మనకు. కాబట్టి అదే సూత్రాన్ని మనం ఫాలో కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 10 రూపాయల పిండి కొంటే 10 రూపాయల మందమే రొట్టెలు అవుతాయి. అదే ఇప్పుడు 100 రూపాయల పిండి కొన్నాం అనుకో, అన్ని రొట్టెలు అవుతాయి అన్నట్టు. అట్లా అదేవిధంగా కంప్యూటర్ కూడా మనం మనీ ఎక్కువ ఖర్చు పెడితేనే మనకు పర్ఫెక్ట్ కంప్యూటర్ అనేది మనకు లభిస్తుంది. ఈ మధ్య కోర్టు డియోలు కూడా 1500కి వస్తుందా, 2000కి వస్తుందా అని అడుగుతున్నారు. అది ఎలా వస్తుందండి? రాదు కదా. కోర్టు డియోలు అసలు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు వాటితో ఏం పని ఉన్నది? అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతుంది, అప్డేట్ అవుతుంది, దానికి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వాలి. కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వస్తున్నాయి, సాఫ్ట్వేర్లకు అనుగుణంగా కంప్యూటర్ కూడా ఉండాలి. కాబట్టి తక్కువ రేట్ల రాదా ఇలాంటివన్నీ మర్చిపోవాలి. సరే, ఏ వాటినే అన్న? కాదన్న, ఇది విండోస్ కొత్తగా అవుతుంది. అయితే అంటే ఇన్ని రోజులు ఇట్లా రాకపో. 11 అప్డేట్ అయింది. ఈ ట్యూబ్ లైట్లు తీసేసి అంతా పెడితే మస్తు ఉంటుంది అన్న. అంటే గోడకు పెడితే బాగుంటుందేమో. ఇంట్లో సైజులు కానీ ఫొటోస్ కానీ పెడితే బాగుంటుంది.
కొందరు వచ్చి సైజు చూపియండి అంటారు. అదే అదే చూపిస్తాను ఇక. ఆ. ఒకటి ఒకటి మల్తే అన్న కట్ అవుతా అన్న మల్తే అన్న కట్ అవుతుందా? ఇది ఎంత 60యా? ఎంత? అవునా 90? అప్డేట్ అయిన కాడ నుంచి మరి బాగా మెల్లగా అవుతుంది, ఎందుకో నాకు కూడా తెలియదు. మొత్తానికి అది అయిపోయింది ఇన్స్టాలేషన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి అడుగుతాయి అన్నీ అప్డేట్స్ చెక్ చేసుకుంటుంది. చెకింగ్ ఫర్ అప్డేట్స్ అంటే అదే ఇక అప్డేట్ చెక్ చేసుకోవడం ఏమైనా ఉన్నాయా లేవా అని.
నెట్ బాగా మెల్లగా ఉన్నది కాబట్టి చెక్కింగ్ కూడా మెల్లగా అవుతుంది. కొద్దిగా ఓపిక పట్టాలి. హాయ్, getting things ready for you. This might take a few minutes. Don't turn your PC. ఇట్లా అయితే అంటే కంప్యూటర్ బంద్ చేయొద్దు, చూసుకుంటూ ఉండాలి. కొద్దిసేపు ఆగమన్నది కాబట్టి ఆగాలి. కొద్దిసేపు కావాలన్నట్ట, కొద్దిసేపు ఆగలి అని చెప్తాను. కొంచెం టైం తీసుకుంటాను అది. రీసెట్ కొట్టినా, రీసెట్ కొట్టి చూడండి ఒకసారి. టచ్ ప్రాబ్లం కావచ్చు మరి. ఆ స్క్రీన్ గార్డ్ తీసేసి చూసినా ఒకసారి. స్క్రీన్ గార్డ్ పలిగిందా? పలిగితే అదే ప్రాబ్లం. అయిపోయింది ఇంతే. కరెక్ట్ 17 నిమిషాలు 21 సెకండ్లు పడ్డాయి.